ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవత్ భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకు చాలా ఏకాదశులు వస్తాయి. సంవత్సరం పొడవునా కూడా 24 ఏకాదశులు ఉంటాయి. మరి అందులో కొన్ని ఏకాదశులకి ప్రత్యేకత ఉన్నది. ఉదాహరణకి తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఈ 3 ఏకాదశులకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నది. అయితే మనకి 12 తెలుగు నెలలున్నాయి. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. అందులో భాగంగా ఆషాఢమాసం, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి వారాహి నవరాత్రులు చేస్తారు. అదేవిధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగ వస్తుంది. ఆ తర్వాత ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి. ఇలా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగలు వస్తాయి. ఇలా ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధనలతో ఉపాసకులందరూ కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఇందులో తొలి ఏకాదశి పండుగ ఉన్నది. ఇది హిందువులకు మొట్టమొదటి పండుగ. మరి ఎందుకు మొట్టమొదటి పండుగ అంటున్నాము? మరి ఉగాది మనకు సంవత్సరం ప్రారంభం ఉగాది కదా! అది కదా మొట్టమొదటి పండుగ కావాల్సింది. మరి తొలి ఏకాదశి ఎందుకు మొట్టమొదటి పండుగ అంటున్నాము? అంటే ఈ తొలి ఏకాదశి నుండి ప్రతి నెల కూడా మనకు ఏవో ఒక పండుగలు వస్తూనే ఉంటున్నాయి. ఉదాహరణకి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో, ఆ తర్వాత శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతాలు వస్తాయి. ఆడవాళ్ళందరూ కూడా మంచిగా కలిసిమెలిసి పూజలు చేసుకుంటుంటారు. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగలు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ అది. ఇలా ప్రతి నెల కూడా ఏవో ఒక పండుగలు వస్తున్నాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశిని మనం మొదటి పండుగగా చెప్పుకుంటున్నాము. ఈ తొలి ఏకాదశి విశిష్టతను తెలపడానికి ఒక చిన్న కథ ఉన్నది. మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితోటి 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడట. ఆ తర్వాతక యుద్ధంలో అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఆ స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారట. ఎప్పుడైతే మహావిష్ణువు తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జారుకుంటాడో 4 నెలల పాటు ఆ నిద్రలో ఉంటాడు. దానిని చాతుర్మాస్య దీక్షగా వర్ణిస్తారు. చాతుర్మాస్య దీక్షను ఇప్పటి కాలంలో మఠాధిపతులు, సన్యాసులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. మరి చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటయ్యా అంటే, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థము, ఫలము కానీ, ఏదైనా తినే పదార్థాలు కానీ ఏవైనా కూడా వదిలిపెట్టేసి ఈ 4 నెలలు కూడా వాటికి దూరంగా ఉంటారు. ఎంతో నియమనిష్టలతో, భక్తి ప్రవృత్తులతో పూజలు చేస్తుంటారు ఈ 4 నెలలు కూడా. ఈ చాతుర్మాస్య దీక్షలో మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా తమ ఆశ్రమాల్లోనే ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో అనుష్ఠానాలు అంటే పూజలు, పునస్కారాలు, ఇలా అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలకి అర్చనలు, అభిషేకాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చాతుర్మాస్య దీక్షని ఆచరిస్తుంటారు. ఎప్పుడైతే స్వామివారు చాతుర్మాస్య దీక్ష అనంతరం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేలుకుంటాడో ఆ రోజున వీళ్ళందరూ కూడా ఆ దీక్షను విరమిస్తారు. తొలి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా మంచిగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. చేసుకొని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకోవాలి. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడం ఇంకా మంచిది. దానితో పాటు ఏకాదశి నియమము అంటే ఆ రోజున ఉపవాసము ఉండి అన్నము తినకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకొని ఉదయము సాయంత్రం 2 పూటలా పండ్లను తీసుకొని ఉండడము. మరునాడు ద్వాదశి గడియలు అంటే ద్వాదశి ఎంత సమయం వరకైతే ఉంటుందో అంత సమయం వరకు ఆ లోపల భోజనం చేయాలి. ఆ విధంగా భోజనం చేస్తే ఆ ఏకాదశి యొక్క ఫలితం ఉంటుంది. మనం ఏ పూజ చేసినా సరే, ముఖ్యంగా చాలామంది ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇలాంటి తిథుల్లో ఎక్కువ శాతం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. కేవలం వ్రతం మాత్రమే కాదు, ఆ రోజున ఏ పూజ చేసినా కూడా కనీసం స్వామివారికి మనసులో ఆయన నామాన్ని స్మరించినా కూడా మనకి ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఆస్టిన్ నగరంలో ఉన్నటువంటి హరిహర క్షేత్రములో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా
ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకొని, ఆయన అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కాగలరు.